హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా ఛానల్. నేను మీ యాంకర్ రమావత్. ఎస్, ప్రశాంత్ కిషోర్ ఈయన మొన్నటి వరకు కాదు, నిన్నటి వరకు కాదు ఈరోజు మార్నింగ్ వరకు కూడా జగన్ గారికి వ్యూహకర్త అంటే స్ట్రాటజీస్ అందిస్తూ ఆయన గెలుపుకి ఈయన సహాయం చేస్తుంటాడనమాట. అలాంటి ప్రశాంత్ కిషోర్ ఉన్నట్టుండి సడన్గా ప్లేట్ ఫిరాయించి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. అది కూడా లోకేష్ గారు వెంట తీసుకువెళ్ళారు. అంటే దీని మీద ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం రచ్చ అవుతుంది. కొందరేమో ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు టీడీపీ పార్టీకి పనిచేస్తున్నారు, వైసీపీ పార్టీ ఓడిపోతుంది కాబట్టి టీడీపీ పార్టీ వైపు షిఫ్ట్ అయిపోయారు, ఆయన గెలుపు ఎటువైపు ఉంటే వాళ్ళకి పనిచేసి ఆయన పేరు తెచ్చుకుంటాడు కాబట్టి ఇప్పుడు ఎలాగో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు కాబట్టి ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు పంచం చేరారని ఒకరంటే, మరొకరేమో లేదు దేశ రాజకీయాల గురించి మాట్లాడడానికి మాత్రమే వాళ్ళిద్దరు కలిశారు, వాళ్ళిద్దరు కలవడం వల్ల ఆయన ప్రశాంత్ కిషోర్ టీడీపీకి పనిచేస్తాడని అయితే ఏమీ లేదు అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళైతే ఎంతమంది గుంపులుగా రండి, మా జగన్ని ఏమీ చేయలేరు, మా జగన్ సింగిల్గా వస్తారని ఇలా మీషం మెలుస్తూ స్టిల్ ఇప్పటికీ కామెంట్ పెడుతూనే ఉన్నారు. సో ఈ ఒక్క ఎపిసోడ్ ఏదైతే ప్రశాంత్ కిషోర్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలవడం ఉందో ఆ ఎపిసోడ్ అన్నది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మొత్తం దుమారం అవుతుంది. ఎందుకంటే మన అందరికీ తెలిసిందే, లాస్ట్ టైం 2019లో ప్రశాంత్ కిషోర్ చేసిన కొన్ని అస్త్రాలు చాలా జగన్ గారికి ఉపయోగపడి జగన్ గారు అధికారంలోకి రావడం జరిగింది. సో అవే అస్త్రాలు ఇప్పుడు టీడీపీ పార్టీకి అందించి టీడీపీ పార్టీని అధికారంలో తీసుకురావాలన్నది ప్రశాంత్ కిషోర్ వ్యూహం అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. బట్ నాకెందుకో అనిపిస్తుంది ప్రశాంత్ కిషోర్ పని అయిపోయింది అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా మనం చూసాం తెలంగాణలో ఆయన కేసీఆర్ గారికి పనిచేశారని చెప్పేసి చాలా వార్తలు వినపడ్డాయి. ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్లోనే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. సో ఆ ప్రశాంత్ కిషోర్ ఎవరికైతే టికెట్ ఇవ్వాలని చెప్పారో వాళ్ళకి మాత్రమే టికెట్ ఇచ్చారు. సో ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రశాంత్ కిషోరే కారణం అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. సో నేను కూడా అదే అనుకుంటున్నాను, ప్రశాంత్ కిషోర్ బీఆర్ఎస్ పార్టీకి పనిచేశారు, అది ఓడిపోయింది పార్టీ. సో ఇప్పుడు ఉనికి చాటుకోవాలి ఎలాగైనా. ఇప్పుడు జగన్ గారి కోసం పనిచేశారనుకోండి, బై మిస్టేక్లో జగన్ గారు ఓడిపోతే ఇక ప్రశాంత్ కిషోర్ ఫ్యూచరే కొలాప్స్ అయిపోతుంది, ఐప్యాక్ అనే ఈ సంస్థనే కొలాప్స్ అయిపోతుంది. సో ఎలాగైనా సరే ఏదైతే ఈ పేరు పోయిందో తెలంగాణలో ఆ పేరుని మళ్ళీ సంపాదించుకోవడానికి ప్రశాంత్ కిషోరే ఇప్పుడు టీడీపీ పార్టీ వైపుకి వస్తున్నారని చెప్పేసి జోరుగా ప్రచారం సాగుతుంది. నిజమే కదా, ఇప్పుడు ఎవరికైనా సరే కొంతవరకే టైం ఉంటుంది, ప్రజలు కూడా అంత పిచ్చోళ్ళు కాదు. లాస్ట్ టైం ఆయన ఏదో సోషల్ మీడియాలో 10 మందిని తిట్టించి 10 మందితో తిట్టించి లేనిపోనివన్నీ సృష్టించి మొత్తం ఫేక్ ప్రాపగాండా చేసి లాస్ట్ టైం గెలిచారు. అంటే అంటే ఆంధ్ర గురించి కాదంటుంది, అన్ని రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్ చేసే పని అదే కదా అంటున్నా. సో ఇలా ఫేక్ ప్రాపగాండా క్రియేట్ చేసి ఆ పార్టీని గెలిపించేలాగా ఆయన పనిచేస్తాడు. ఆ ఫేక్ ప్రాపగాండా అన్నది ఎన్ని రోజులు పనిచేస్తుంది, ఎన్ని ఎలక్షన్ వరకు పనిచేస్తుంది? 1 or 2 ఎలక్షన్స్, దాని తర్వాత జనాలు నమ్మరు కదా ఇది ఫేకు, ఇవన్నీ ప్రశాంత్ కిషోర్ జిమ్మికులని పబ్లిక్ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఈవెన్ టీడీపీ వాళ్ళకు కూడా నేను ఇస్తున్న సలహా ఏంటంటే, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పని అయిపోయింది ఆల్మోస్ట్, ప్రజలు ఎవరు ఆయన చేసే జిమ్మికుల్ని నమ్మే పరిస్థితి లేదు. సో మీరు ఆల్రెడీ లీడింగ్లో ఉన్నారని మీరు అనుకుంటున్నారు కాబట్టి, ఈవెన్ ప్రజల్లో కూడా అది ఉందంటున్నారు కాబట్టి ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తతో టీడీపీ పార్టీకి పని లేదు. సో మీ బలాన్ని మీరు నమ్ముకొని ముందుకెళ్ళడం బెస్ట్ తప్ప ఈ ప్రశాంత్ కిషోర్ లాంటిని నమ్ముకుంటే మళ్ళీ ఆయన ఏదో ఫేక్ ప్రాపగాండా క్రియేట్ చేస్తాడు. ఆ ఫేక్ అది నిజమైనా సరే మళ్ళీ ప్రశాంత్ కిషోర్ చేయించాడని చెప్పేసి నమ్మలేని పరిస్థితుల్లో మళ్ళీ టీడీపీ పార్టీకి అది ఎసరు వచ్చే అవకాశం ఉంది. సో ఏది ఏమైనప్పటికీ ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుని కలవడం అన్నది చాలా బిగ్ బ్రేకింగ్ న్యూస్ లాంటిదే. మొన్నటి వరకు జగన్ కోటర్లో ఉన్నారు ప్రశాంత్ కిషోర్ గారు, ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కలవబోతున్నారు. అండ్ భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయన్నది
ఇన్ ఫ్యూచర్లో మనకి తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే ఇది న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ అంశం మీద ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారిని కలవడం అనే అంశం మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.